రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మెతుక్ ఆనంద్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలనని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 6 గ్యారంటీలు అమలు కాలేదు, 7వ గ్యారంటీ పత్తా లేదని విమర్శించారు. రేవంత్ కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే కంటే ముందు మా పార్టీ ఆఫీస్ పైన నిన్న భువనగిరిలో జరిగినటువంటి దాడిని, కాంగ్రెస్ గూండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మా నాయకులను, కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేయడాన్ని కూడా ఖండిస్తున్నాను. వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు దానికి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 6 గ్యారంటీల గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు ఆయన. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, సోనియమ్మ చూసుకుంటుంది. నేను 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నా. అదేంటంటే కేసీఆర్ గారి పాలన లోపల ప్రజాస్వామ్యం కుంటుబడ్డది, నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే 7వ గ్యారంటీ, ఆ 7వ గ్యారంటీ నేను ఇస్తున్నా అనేటటువంటి మాట చెప్పిండు. ఆ 7వ గ్యారంటీ అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడము ఎంత బాగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ లోపల ఏ విధంగా ఉంది అనడానికి మనం మొన్ననే ఒక వీడియో చూసినాం, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారికి సంబంధించింది. దానికంటే ముందు ఏం జరిగింది అనేటటువంటిది మీకు ఒక కొన్ని సెకండ్లకు సంబంధించినటువంటి వీడియో చూసి దానికి సంబంధించింది మీకు చెప్తాను. దయచేసి మిత్రులు ఒక్కసారి వీడియో. అక్కడికి ఆపండి ఒక్కసారి. ఇక్కడ దాకా చూసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు లగచర్ల ఘటన జరిగిన సందర్భంగా కలెక్టర్ ఆఫీస్కు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలను వేసుకొని కలెక్టరేట్కు వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఆయన ఆఫీస్ నుంచి, ఛాంబర్ నుంచి బయటికి వచ్చి స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకుపోయినటువంటిది మనం చూసినాం. మనము చాలా సందర్భాల్లో చూస్తున్నాము, ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎంపీపీలు పోయినా, జెడ్పీటీసీలు పోయినా, మున్సిపల్ చైర్పర్సన్స్ పోయినా, చివరికి ఎమ్మెల్యేలు పోయినా కానీ ఎవ్వరు కూడా ఇట్లా బయటకు వచ్చి అయితే తీసుకుపోగా నేను చూడలే కలెక్టర్. కానీ ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, చివరికి వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తి ఒకే ఒక హోదా ఉన్నది ఏంది అంటే ముఖ్యమంత్రి గారి అన్న. ఆ ఒక్క హోదా ఉన్నట్టు దాంతో బట్టి కలెక్టర్ గారు బయటకు వచ్చి స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకుపోయింది మనం చూసినాం. నెక్స్ట్ వీడియో. ఆ వీడియో మొన్న చాలా చోట్ల వైరల్ అయింది, మనం అందరం కూడా చూసినాం. దాంట్లో ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, కలెక్టరు, ఇతర అధికారులు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. అయితే మనం అక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే స్టూడెంట్స్, విద్యార్థులు ఎండలో నిలబడి ఉన్నారు. కనీసం వాళ్ళకి చాలామందికి చెప్పులు, షూ కూడా లేవు, అవి కూడా తీసేపించారు.
ఈయన వివిఐపి వస్తున్నారని చెప్పి, ముఖ్యమంత్రి గారి సోదరుడు వస్తున్నారని చెప్పి గంట ముందు నుంచి విద్యార్థులను ఎండ లోపల నిలబెట్టి మార్చి ఫాస్ట్ చేపించుకుంటూ అంత ఘోరంగా అవమానించినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. స్టూడెంట్స్కి ఏమి మనం సందేశం ఇవ్వదలుచుకున్నాము, సొసైటీకి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఎందుకంటే మనం ఎప్పుడన్నా విద్యార్థులను పోయి నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అంటే వాళ్ళు చాలా గొప్పగా నేను కలెక్టర్ను కావాలనుకుంటున్నా, నేను పోలీసు కావాలనుకుంటున్నా, నేను డాక్టర్ కావాలనుకుంటున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటారు. మరి ఇప్పుడు అటువంటి అంబిషన్ ఉన్నటువంటి విద్యార్థులను కలెక్టర్ సమక్షం లోపలనే ఈ విధంగా జరుగుతూ ఉంటే రేపో మాపో ఎప్పుడన్నా కలెక్టర్ మీద మీరు ఒక వ్యాసం రాయండి బాబు, ఒక ఎస్సే రాయండి అంటే ఏం రాస్తారు వాళ్ళు? కలెక్టర్ కావాలంటే మనం ఐఏఎస్ పాస్ కావాలా, పాస్ అయిన తర్వాత మనం కలెక్టర్ అయితే మనకు ఓ గన్మెన్ ఉంటాడు, ఓ బంట్రోతు ఉంటారు, ముఖ్యమంత్రి గారికే కాదు ఆయన కుటుంబ సభ్యులు వచ్చినా కానీ మనం సెల్యూట్ కొట్టాలా, వాళ్ళకు బొకేలు ఇవ్వాలా. కలెక్టర్ అయినాం కాబట్టి మనం షూ వేసుకోవచ్చు, కానీ విద్యార్థులను ఎండలో నిలబెట్టి షూ లేకుండా నిలబెట్టి మార్చి ఫాస్ట్ చేయించవచ్చు. ఇది నేర్చుకుంటారు. లేకపోతే ముఖ్యమంత్రి గారే కాదు ఆయన కుటుంబ సభ్యులకి ఇట్లా కలెక్టర్ ఆఫీస్కి ఎప్పుడైనా వస్తే ఛాంబర్ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి స్వాగతం పలుకు లోపలికి తీసుకొని పోవాలా. ఇది నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉంది. సమాజానికి మనము ఏం చెప్పదలుచుకున్నాం అసలు? నిజంగా మరి కలెక్టర్ గారు, వికారాబాద్ కలెక్టర్ గారు చాలా మంచి మనిషి అని విన్నా అంతకుముందు. కానీ అటువంటి వ్యక్తి మరి ఈ విధంగా, ఎందుకంటే అఖిల భారత సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళు చాలా గౌరవప్రదంగా ఉంటూ మిగిలిన వాళ్లకు రోల్ మోడల్గా ఉండాలి. ముఖ్యంగా మన భారతదేశం లోపల సివిల్ సర్వెంట్స్ అంటే ఆ హోదా రావాలంటే ఎంతో ఆశగా చూస్తున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు. మరి మనం ఏం సందేశం ఇస్తున్నట్టు? గవర్నమెంట్లు అనేటటువంటి 5 సంవత్సరాలు ఉంటాయి, మళ్ళీ మారుతుంటాయి. కానీ మీకు 60 సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీకు అదే హోదా ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి. ప్రోటోకాల్ను చూసేటటువంటి వ్యక్తి జిల్లాకు మెజిస్ట్రేట్, మీరు ఒక మెజిస్ట్రేట్ అయ్యుండి ఇటువంటి సందేశము సమాజానికి, సొసైటీకి ఇస్తే ఏమి మనము సమాజంకు చెప్తున్నట్లు అవుతుందో మీరు ఆలోచన చేయాలి.